హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా హైదరాబాద్ లొకేషన్‌లో ఫ్రెషర్స్ అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 2 ఐటీ కంపెనీలు నోటిఫికేషన్ అనేవి రిలీజ్ అయితే చేయడం జరిగింది. వీటిలో ఫస్ట్ కంపెనీ వచ్చేసి విప్రో అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. అలాగే సెకండ్ కంపెనీ వచ్చేసి టెక్ మహీంద్రా అనే కంపెనీ ఉంది. ఓకే. ఈ 2 కంపెనీస్‌లో ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. దీనికి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. సో, ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ మంచి ఆపర్చునిటీని యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. మనకి ఇంటర్వ్యూ లాస్ట్ డేట్ వచ్చేసి 28 నవంబర్ వరకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ 2 కంపెనీస్‌లో కూడా. సో, అంతలోపు ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా నేను చెప్పే లొకేషన్‌కి వెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. దీని క్వాలిఫికేషన్ గురించి అలాగే రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చే వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్‌కి ఇమ్మీడియేట్‌గా రావాలి అంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఈ విప్రో అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మనకి 24థ్ నుంచి 28థ్ వరకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది రెగ్యులర్‌గా. 24థ్, 25థ్, 26థ్, 27థ్ అలాగే 28థ్ ఈ 5 డేస్ పాటు ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేస్తున్నారు. సో, ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక్కడ నేనైతే లొకేషన్ చెప్తానో ఆ లొకేషన్‌కెళ్ళేసి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు. ఇక్కడ వేకెన్సీ వచ్చేసి 300 వేకెన్సీస్‌ని ఫుల్‌ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. ఈ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి అందరూ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోండి. ఇక్కడ వచ్చేసి పొజిషన్ ఏంటి, ఏ పొజిషన్‌కి తీసుకుంటున్నారని చెప్పి మనం చూసుకుంటే ఇక్కడ చూడండి. ఏదైతే మ్యాపింగ్ రోల్ అనే రోల్ ఉందో దాంట్లో ఫుల్‌ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. మ్యాపింగ్ రిలేటెడ్ వర్క్ అయితే మీరు చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఆఫీస్ వర్క్ మాత్రమే ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం అయితే ఇవ్వట్లేదు. ఇక్కడ డీటెయిల్స్ చూసుకుంటే లొకేషన్ వచ్చేసి హైదరాబాద్‌లో మనకి ఆఫీస్ అయితే లొకేట్‌నే ఉంటుంది. హెడ్ ఆఫీస్‌లో మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. రోల్ వచ్చేసి మ్యాపింగ్ అసోసియేట్ అనే రోల్ కింద రిక్రూట్ చేసుకుంటున్నారు. ఎక్స్‌పీరియన్స్ వచ్చేసి ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రమే విప్రోకి రిక్రూట్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని ఇక్కడ తీసుకోవట్లేదు. ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. టెక్ మహీంద్రా కంపెనీ ఏదైతే ఉందో అక్కడ మాత్రం ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. సాలరీ వచ్చేసి 50,000 నుంచి 2,00,000 పర్ యానమ్ సాలరీ అయితే పే చేయడం జరుగుతుంది మీకు. అలాగే ఓపెనింగ్స్ వచ్చేసి 300కి పైగా వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. షిఫ్ట్ వచ్చేసి రొటేషనల్ షిఫ్ట్స్ ఫ్రెండ్స్. అంటే మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్ అలాగే నైట్ షిఫ్ట్ ఇలా డిఫరెంట్ షిఫ్ట్‌లలో అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. కంపెనీ మీకు క్యాబ్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ అయితే చేస్తుంది. ఇంటర్వ్యూ డీటెయిల్స్ మనం చూసుకుంటే 24థ్ నుంచి 28థ్ వరకు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నామని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా! మార్నింగ్ 9:30 నుంచి 12:00 వరకు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరుగుతుంది అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి మీరు 9-10 మధ్యలో ఇంటర్వ్యూ లొకేషన్‌లో ఉండడానికైతే ట్రై చేయండి. ఎర్లీగా వెళ్ళడానికైతే ట్రై చేయండి ఇంటర్వ్యూ లొకేషన్‌కి. లొకేషన్ గురించి మనం మాట్లాడుకుంటే విప్రో క్యాంపస్ వెండర్ గేట్ 203 ఐఎస్‌బీ రోడ్ అపోజిట్ డోమినోస్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి, నానక్రామ్‌గూడ, హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్ ఇచ్చారు. ఇక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికెళ్ళేసి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు. ఇక్కడ రిక్వైర్డ్ స్కిల్స్ కూడా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఎవరైతే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఎక్సలెంట్‌గా ఉండాలి అని చెప్పి మెన్షన్ చేశారో, అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి అని చెప్పి కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఎక్సెల్ గురించి నాలెడ్జ్ ఉండాలి. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. దాంతో పాటు అండర్‌స్టాండింగ్ ఆఫ్ జీఐఎస్ మ్యాపింగ్ అలాగే జీపీఎస్ కాన్సెప్ట్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఏదైతే గూగుల్ మ్యాప్స్ అలాంటివి ఉంటాయి కదా! మ్యాపింగ్ రిలేటెడ్ నాలెడ్జ్ ఉండాలి అని చెప్పి మెన్షన్ చేశారు. మీకు ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి మీకు జాబ్‌లోకి పంపించడం అయితే జరుగుతుంది కాబట్టి, మీకు నాలెడ్జ్ లేకపోయినా కూడా ట్రైనప్ చేసి ఆ తర్వాత జాబ్ అయితే మీకు వర్క్‌లోకైతే దించడం జరుగుతుంది. ఓకే. ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ చూడండి ఎడ్యుకేషన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి మనకి ఎవరైతే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. పర్సూయింగ్ క్యాండిడేట్స్‌కి ఎలిజిబిలిటీ లేదని చెప్పి కూడా మెన్షన్ చేశారు. సో, కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. ఓన్లీ ఫ్రెషర్స్‌ని మాత్రమే తీసుకుంటున్నామని చెప్పి మెన్షన్ చేశారు. ఇమ్మీడియేట్ జాయినర్స్‌కి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి కూడా మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి, మీరు సెలెక్ట్ అయిన వెంటనే అంటే ఒక 1 వీక్ లోపు జాయిన్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకొని ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వండి. వర్క్ ఫ్రమ్ హో వర్క్ ఫ్రమ్ ఆఫీస్ మాత్రమే ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండదు. అలాగే నైట్ షిఫ్ట్స్ కూడా ఉంటాయని చెప్పి మెన్షన్ చేశారు. సో, ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నైట్ షిఫ్ట్‌లో కూడా జాబ్ చేయగలను అనుకున్న వాళ్ళు మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. మేల్ క్యాండిడేట్స్ అయితే ప్రాబ్లమ్ లేదు. అందరూ నైట్ షిఫ్ట్‌లలో కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. సో, మీరు వెళ్ళొచ్చు ఇంటర్వ్యూకి.
ఇంట్రెస్ట్ ఉంది క్వాలిఫికేషన్‌లో క్యాండిడేట్స్ మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఏమున్నాయంటే ఇక్కడ అప్డేటెడ్ రెజ్యూమ్, అలాగే పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్, దాంతో పాటు ఆధార్, ఇంకా పాన్ కార్డ్, అలాగే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్ ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ మీరు తీసుకొని ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళండి. ఏదైతే నేను ఇంతకుముందు చెప్పానో నానక్రామ్‌గూడ దగ్గర విప్రోకి సంబంధించిన ఆఫీస్, అక్కడికెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. ఇంటర్వ్యూ డీటెయిల్స్ మరోసారి చెప్తున్నాను చూడండి. 24 నుంచి 28 వరకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. మార్నింగ్ 9:30 నుంచి 12 వరకి. విప్రో క్యాంపస్, వెండర్ గేట్ 203 ఐఎస్‌బీ రోడ్ అపోజిట్ డామినోస్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి, నానక్రామ్‌గూడ, హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్ ఇచ్చారు. ఇక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. దీనికి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి ఫ్రెండ్స్. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. మీరు డౌట్ అడుగుతున్నప్పుడు మాత్రం కంపెనీ నేమ్ మెన్షన్ చేసి డౌట్ అయితే అడగండి. అప్పుడు నాకు కాస్త క్లియర్‌గా ఉంటుంది ఆన్సర్ చేయడానికి. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ టెక్ మహీంద్రా కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, టెక్ మహీంద్రా అనే ఈ కంపెనీలో వచ్చేసి మనకి ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 25థ్ నుంచి 28థ్ వరకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది హైదరాబాద్ లొకేషన్‌లోనే. ఇక్కడొచ్చేసి మనకి సర్వీస్ డెస్క్ టెక్నికల్ సపోర్ట్ అనే పోస్ట్ కింద రిక్రూట్మెంట్ అనేది చేసుకోవడం జరుగుతుంది. హైదరాబాద్ లొకేషన్‌లోనే మీరు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ జాబ్. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇక్కడ కూడా అవకాశం అయితే లేదు. ఇక్కడ మనం డీటెయిల్స్ చూసుకుంటే కంపెనీ నేమ్ వచ్చేసి టెక్ మహీంద్రా. రోల్ వచ్చేసి సర్వీస్ డెస్క్ టెక్నికల్ సపోర్ట్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇంటర్నేషనల్ వాయిస్. దీనికి వచ్చేసి ఎక్స్‌పీరియన్స్ 0-5 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ తీసుకుంటారు కాబట్టి ఫ్రెషర్స్‌కి ఎలిజిబిలిటీ ఉంది. అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. సాలరీ గురించి మనం మాట్లాడుకుంటే 3 లాక్స్ పర్ యానం నుంచి 5 లాక్స్ పర్ యానం సాలరీ అయితే పే చేయడం జరుగుతుంది. ఫ్రెషర్స్‌కి వచ్చేసి 3 లాక్స్ పర్ యానం సాలరీ ఇస్తారు. అలాగే మీ ఎక్స్‌పీరియన్స్‌ని బేస్ చేసుకొని 5 లాక్స్ వరకు సాలరీ అయితే పే చేయడం జరుగుతుంది. లొకేషన్ వచ్చేసి హైదరాబాద్‌లో బహదూర్‌పల్లి అనే లొకేషన్‌లో మనకి టెక్ మహీంద్రాకి సంబంధించిన ఆఫీస్ ఉంటుంది. అక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. అలాగే వర్కింగ్ లొకేషన్ కూడా అక్కడే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇవన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ ఫ్రెండ్స్. ఫుల్ టైమ్ పర్మనెంట్ జాబ్స్ అనమాట. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ మాత్రమే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ డీటెయిల్స్ మనం చూసుకుంటే 25థ్ నవంబర్ నుంచి 28థ్ నవంబర్ వరకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అంటే 4 డేస్ పాటు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మార్నింగ్ 11 నుంచి 1:00 వరకు మీకు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కాబట్టి ఎర్లీగా ఇంటర్వ్యూ లొకేషన్‌లో ఉండడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. 11:00 వరకు ఇంటర్వ్యూ లొకేషన్‌లో ఉన్నారంటే మీకు రిజిస్ట్రేషన్ చేసుకొని ఇంటర్వ్యూ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. లొకేషన్ గురించి మనం మాట్లాడుకుంటే టెక్ మహీంద్రా బహదూర్‌పల్లి, హైదరాబాద్ అని చెప్పి లొకేషన్ ఇచ్చారు. అక్కడికెళ్ళేసి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు. దీనికి సంబంధించిన లొకేషన్ మీరు గూగుల్‌లో సెర్చ్ చేశారంటే వచ్చేస్తుంది. అక్కడి నుంచి పేస్ట్ చేసుకొని లొకేషన్‌కెళ్ళిపోండి. ఇక్కడ ఏదైతే కాంటాక్ట్ పర్సన్ నేమ్ మెన్షన్ చేశారో ఈ నేమ్ కూడా మీరు రెజ్యూమ్ మీద మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అనికేత్ అని చెప్పి హెచ్ఆర్ నేమ్ ఉంది ఫ్రెండ్స్. ఈ నేమ్ మీరు రెజ్యూమ్ మీద రాసి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. మీరు తీసుకెళ్ళాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమ్, అలాగే ఆధార్ కార్డ్ అడగడం జరుగుతుంది. ఒరిజినల్ ఇంకా జిరాక్స్ కాపీ 2 కూడా తీసుకొని వెళ్ళండి ఆధార్‌కి సంబంధించినవి. ఓకే. అవైలబుల్ పొజిషన్స్ వచ్చేసి ఇక్కడ చూడండి. ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళకొచ్చేసి టెక్నికల్ సపోర్ట్ అసోసియేట్ అనే పోస్ట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎవరైతే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకొచ్చేసి సీనియర్ టెక్నికల్ సపోర్ట్ అసోసియేట్ అనే పోస్ట్‌ని మీకు డెడికేటెడ్ చేస్తారు. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ టెక్ మహీంద్రా కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇక్కడొచ్చేసి ఇక్కడ కూడా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు కాబట్టి ఎవరైతే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఎలిజిబిలిటీ ఉంది టెక్ మహీంద్రాలో కూడా. సో, డిగ్రీ పాస్ ఔట్ అయ్యి ఉన్న క్యాండిడేట్స్ అందరూ ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా దీనికి సంబంధించి ఏమైనా మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి ఫ్రెండ్స్. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్ ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ జాబ్స్ కోసం వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. థాంక్ యూ.